ఒకసారి నిడదవోలు స్టేషన్ లో నిలబడి ఉండగా ఏదో రైలు వచ్చింది. అది పాసింజర్ రైలు అనుకుంది. పాపం ఎవరో అసలు ఏమీ చదువుకోనటువంటి కుటుంబం, ముగ్గురు బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలతోటి కడుపు నిండా అన్నం తిందో లేదో కూడా, సగం బట్ట కట్టుకుందో లేదో, భర్త, ముగ్గురు పిల్లలు నించున్నారు. అది బహు తక్కువ చోట్ల మాత్రమే ఆగేటటువంటి చాలా వేగంగా వెళ్లిపోయే రైలు. అది ఏదో కారణాల చేత, సాంకేతిక కారణానికి ఆ స్టేషన్ లో ఆగింది. అది విశాఖపట్నంలో దిగొచ్చు అనుకున్నారో, నర్సీపట్నంలో దిగొచ్చు అనుకున్నారో, మరి ఎక్కడికి వెళ్లాలనుకున్నారో తెలియకది పాసింజర్ అనుకుని ఈ భార్య భర్త ముగ్గురు పిల్లలు అందులోకి ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత అందులో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పారు ఇది వెళ్ళదని. ఇది వెళ్ళదు అని చెప్పడంలో పొరపాటున ఏమైందంటే ముందు మొగాయిని దూకేశాడు. దూకేసి పిల్లల్ని దింపుతున్నాడు. ఈ తల్లి దిగిపోయింది. ఈలోగా పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు చిన్న పిల్లాడు. వాడి కోసం ఈవిడ అరుస్తోంది. రైలు వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోతోందమ్మా, నువ్వు పడిపోతావు పట్టాల మీద, నువ్వు వెళ్ళొద్దు, ఎక్కద్దని ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆవిడ్ని పట్టుకుంటున్నారు. నా బిడ్డడు వెళ్ళిపోతున్నాడు, అందులోనూ నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆవిడ వెళ్ళిపోతున్నటువంటి రైలు ఊచ పట్టుకుని ఎక్కేయడానికి ప్రయత్నిస్తోంది. కిటికీ ఊచలు పట్టుకుని వేలాడతానంటుంది. నేను నిజంగా ఎంత గగుర్పాటు చెందానంటే, ఆ భర్త ఏమీ తెలియని అమాయకుడు, అలా ఎక్కుతావు చచ్చిపోతావు, ఇంతమంది పట్టుకుంటే వినమే అని కొట్టేశాడు. ఒక పక్క భర్త కొట్టేస్తున్నాడు, ఒక పక్క ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు, జారిపోయింది. ఆమె గుండెలు బాదుకుంటూ రైలు వెళ్ళిపోయిన వైపు పరిగెత్తుకు వెళ్ళిపోతోంది అంతే. కానీ మహానుభావుడు నేను మర్చిపోలేను, ఆ స్టేషన్ సూపరింటెండెంట్ వాకీటాకీలో మాట్లాడి రైలు ఆప్ చేశాడు. ఇక్కడ ఒక తల్లి ప్రాణంతో నిలబడేటట్టు లేదు, పిల్లవాడు ఉండిపోయాడు. పరిగెత్తుకెళ్లి ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు. ఈలోగా పాపం ఆవిడ స్పృహ తప్పిపోయింది. సరే స్పృహ వచ్చింది అనుకోండి, అందరూ ఏదో తలకో 10 రూపాయలు ఇచ్చారు. బహుశా తల్లి సేద తీరుంటుంది బిడ్డల్ని చూసుకుని. తన బిడ్డలు ముగ్గురున్న ఒక్క బిడ్డ రైలులో ఉండిపోతే అంత ఖేద పడిపోయింది. ఆమెని కొట్టాడు, ఆమె మాత్రం ప్రాణం వదిలేయడానికి సిద్ధపడిపోయింది ఆ ఒక్క పిల్లాడి కోసం. అటువంటి మాతృత్వానికి ఏదైనా ప్రతిఫలం ఉంటుందా? రుణం తీర్చుకోవడం ఉంటుందా? అందుకే వేదమంతటిది అమ్మ విషయంలో నువ్వు రుణం తీర్చుకోలేవని చెప్పి. తల్లి యొక్క తండ్రి యొక్క రుణాన్ని ఎవరూ తీర్చుకోలేరు. కానీ తండ్రి యొక్క రుణం తీర్చుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి యాగం ఉంది. ఆ యాగం చేస్తే మాత్రం పితృ రుణం తీరిపోతుంది. అమ్మ రుణం తీర